యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. మనతో ఉన్నారు ఎడ్విన్ కేదాసి, సీనియర్ అడ్వకేట్. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. హలో అమ్మా, గుడ్ ఆఫ్టర్నూన్. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సో స్వేచ్ఛ సూసైడ్ చేసుకున్నప్పటి నుంచి అంటే డిఫరెంట్ యాంగిల్స్లో చూస్తూ ఉన్నారు, తలా ఒక మాట మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ స్వేచ్ఛ జీవితాన్ని చూసుకుంటే చిన్నప్పటి నుంచి కొంచెం డిస్టర్బెన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి. వాళ్ళ పేరెంట్స్ తన్ని వాళ్ళ అన్న వదినల దగ్గర వదిలేయడం కావచ్చు, తను పెరిగిన విధానము, ఆ తర్వాత తను ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేసింది. సూసైడ్ చేసే అంటే కొంత మాకు తెలిసిన మటుకు అంతకుముందు కూడా చాలా స్ట్రగుల్ ఫేస్ చేసింది, కానీ ఎప్పుడూ అలాంటి డెసిషన్ తీసుకోలేదు. కానీ ఏం జరిగిందో ఏమో తెలియదు, కానీ తను ఇట్లా ఫైనల్గా ప్రాణం తీసుకోవడంతో తలా ఒక రకంగా మాట్లాడుతున్నారు. తను చనిపోయింది, కానీ ఇక్కడ ప్రభావితం అయింది మాత్రం చివరిగా ఆ పాపే. రేపు ఆ పాప భవిష్యత్తు ఏంటి అని తలుచుకుంటేనే చాలా బాధగా ఉంది. ఈ కేసునంతా మీరెట్లా చూస్తారు? ఉదయశ్రీ, మై డీపెస్ట్ హార్ట్ఫెల్ట్ కండోలెన్సెస్ టు ద ఫ్యామిలీ అండ్ ద గర్ల్. ఏంటంటే తండ్రి చచ్చిపోయినా కూడా తల్లి బతుకుండాలని అంటారమ్మ. దేర్ ఇస్ అ సేయింగ్, రైట్? అంటే ఒక తల్లి బ్రతుకున్నప్పుడు తన కూతురు కోసం లేకపోతే తన ఫ్యామిలీ కోసం షీల్ గో టు ఎనీ ఎక్స్టెంట్ అండ్ షీ కెన్ డూ ఎనీథింగ్ టు సపోర్ట్ హర్ చిల్డ్రన్. ఇప్పుడు తండ్రి చచ్చిపోయి కూడా తల్లి బతుకుండాలని అంటారు. అట్లాంటప్పుడు తల్లి అంత హేస్టీ డెసిషన్ తీసుకొని తన లైఫ్ ఎండ్ చేసుకుంది అంటే మనిషి బ్రతకటానికి ఎట్లో తిరిగి బ్రతుకుతాడమ్మా. కానీ చనిపోవాలంటే ఇట్స్ అ బిగ్ డెసిషన్. యు ఆర్ ఎండింగ్ అప్ యువర్ లైఫ్, లివింగ్ ద బ్యూటిఫుల్ వరల్డ్. బ్యూటిఫుల్ వరల్డ్ ఎందుకు అంటున్నానంటే బటర్ఫ్లైస్ ఆర్ బ్యూటిఫుల్, flowers are beautiful, everything is beautiful when we see in a different way. కానీ when you see that ఇంకా there is no other hope, నాకు ఇంకా డెడ్ ఎండ్కి వచ్చేసినాను, ఇంకా దీన్ని మించి నాకు వేరే ఓపెనింగ్ లేదు, ఇంకా వై షుడ్ ఐ లీవ్ అనే ఒక్క ఎండ్ స్టేజ్ డెసిషన్లో, ఫ్రస్ట్రేషన్లో, ఫ్రాక్షన్ ఆఫ్ అ సెకండ్లో తీసుకున్న డెసిషన్ అమ్మ అది. అదేంటంటే ప్రీ ప్లాన్డ్గా లేకపోతే ఇన్ని రోజుల నుంచి ఆలోచించేది ఏముండదు. ఇప్పుడు అదే స్వేచ్ఛ గారు లైఫ్ తీసుకున్నట్టయితే మీరు అన్నట్టు ఇట్ వాజ్ అ డిస్టర్బ్ లైఫ్ ఫర్ హర్. పేరెంట్స్ నుంచి కానీ లేకపోతే సొసైటీ నుంచి కానీ తను ఏదైతే ఎక్స్పెక్ట్ చేసిందో అది జరగలేదు. తన ఎమోషన్స్ మొత్తం ఒక పెన్ రూపంలో, ఒక కలం రూపంలో, లేకపోతే తన పోయిటరీ రూపంలో రాసి ఎక్స్ప్రెస్ చేసుకున్నది. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే ఫస్ట్ మ్యారేజ్ బ్రేక్ అయింది. పేరెంట్స్ అప్పుడు అలో చేయలేదు. యూ మస్ట్ ఎడ్యుకేట్ యువర్ సెల్ఫ్, నిన్ను నువ్వు సెల్ఫ్ సఫిషియెంట్గా చేసుకో, నీ కాళ్ళ మీద నువ్వు నిలబడినప్పుడు నువ్వు పీజీ చేసిన తర్వాత చేసుకో అంటే షీ నెవర్ రిజన్. ఫస్ట్ మ్యారేజ్ చేసుకుంది, తర్వాత విత్ ఇన్ నో టైమ్ ఇట్ గాట్ బ్రోక్. దాని తర్వాత మళ్ళీ సెకండ్ పెళ్లి చేసుకుంది, యాజ్ ద మీడియా సే, రైట్? సెకండ్ పెళ్లి చేసుకున్న తర్వాత సెకండ్ మ్యారేజ్లో ఒక పాప పుట్టింది, అరణ్య. గర్ల్ ఈజ్ స్టడీయింగ్ ఎట్ ఇది 9th క్లాస్. అయితే తనతోటి కూడా ఏదో డిఫరెన్స్ వచ్చినాయి, తనతోటి కూడా స్ప్లిట్ అయిపోయింది. తర్వాత ఇప్పుడు ఎవరి కారణంగా అయితే చనిపోయిందని అంటున్నారో, ఎవరి తోటైతే తన జీవనము నాది, నా లైఫ్ ఎండ్ వరకు తను ఉంటాడు, లేకపోతే నా లైఫ్ ఎండ్ ఇతనితోటే చేసుకోవాలనుకుని ఒక డెసిషన్ తీసుకొని షీ యాక్సెప్టెడ్ ఫర్ అ లివ్ ఇన్ రిలేషన్షిప్ విత్ హిమ్, పూర్ణచంద్రరావు. ఆ మీడియా పర్సన్, వెరీ ఇన్ఫ్లుయెన్షియల్ ఫైనాన్షియలీ అండ్ సొసైటలీ, పొలిటికల్గా ఇన్ఫ్లుయెన్స్ ఉంది. హీఈస్ వెరీ క్లోజ్లీ అసోసియేటెడ్ విత్ ద ప్రీవియస్ గవర్నమెంట్, బీఆర్ఎస్ గవర్నమెంట్లో చాలా మందితో ఆయన క్లోజ్ అసోసియేషన్ ఉంది. అపార్ట్ ఫ్రమ్ ఫైనాన్షియలీ హీఈస్ వెల్ టు డూ. సో తనేమంటాడంటే, తను వాళ్ళ ఫాదర్తో చెప్పిన మాట ఏంటంటే, నేను 3 years తనను చేంజ్ చేసి, తనను 3 years నేను కన్విన్స్ చేసి దెన్ ఐ స్టార్టెడ్ లివింగ్ విత్ హర్ అని అంటాడు. అంటే ఇక్కడ ఒక స్వేచ్ఛనే అంటానికి మనకేమీ రైట్ లేదమ్మా. 2 చేతులు కలవద్ది చప్పట్లు కావు. పూర్ణచంద్రరావు ఈజ్ ఈక్వల్లీ రెస్పాన్సిబుల్. సరే, ఇప్పుడు పూర్ణచంద్రరావు ఒక్కడే కాదు, స్వేచ్ఛ వాళ్ళ పేరెంట్స్ కూడా దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు, స్వేచ్ఛ వాళ్ళ పేరెంట్స్ కూడా ఉన్నారు అనేది దేర్ ఇస్ అ టాక్ గోయింగ్ ఆన్. కానీ ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు పూర్ణచంద్రరావుకి ఆల్రెడీ హీ వాజ్ మ్యారీడ్, హీ హ్యాస్ 2 children, రైట్? అండ్ ఇప్పుడు ఇట్లా ఈ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు, లేకపోతే ఇట్లాంటి ఈ యాటిట్యూడ్ ఉన్న వాళ్ళు ఏంటంటే, ఎవరు సింగిల్గా ఉంటారు, ఎవరు గలిబుల్ ఉంటారు, ఎవరిని ఈజీగా ట్రాప్ చేయొచ్చు, ఎవరితో మనం అడ్వాంటేజ్ తీసుకోవచ్చు, లేకపోతే ఎవరు రిపోర్ట్ చేయరు, ఎవరితో మేము కంఫర్టబుల్గా ఉంటాము. షీ ఈస్ బ్యూటిఫుల్, దేర్ ఇస్ నో డౌట్. షీ వాజ్ బ్యూటిఫుల్, షీ వాజ్ చార్మింగ్, అండ్ ద వే షీ ప్రజెంట్స్ హర్ సెల్ఫ్, దట్ ఈస్ a unique thing.
ఇప్పుడు ఆమె కెమెరా ముందు నిలబడి నవ్విస్తూ నవ్వుతూ లేకపోతే తను ప్రజెంట్ చేసే విధానం ఇట్స్ రియల్లీ గ్రేట్. బట్ ద థింగ్ ఈజ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఆమె లైఫ్కి ఆమె ఒక సొల్యూషన్ చూసుకోలేకపోయిందమ్మా. ఏంటంటే నా బ్రతుకి ఇదే ఇంకా లాస్ట్. ఇంకా ఇప్పుడు ఒకసారి ఒక మ్యారేజ్ ఫెయిల్ అయింది, ఇంకొక మ్యారేజ్ ఫెయిల్ అయింది, థర్డ్ రిలేషన్షిప్ ఇట్స్ నాట్ సెయిలింగ్ స్మూత్. ఇప్పుడు పాప అంటది, అరణ్య ఏమంటుంది, హీ యూస్ టు మిస్బిహేవ్ విత్ మీ అంటది. లేకపోతే నన్ను మా మదర్ తోటి నన్ను అసోసియేట్ కానియలేదు, మా ఇద్దరి మధ్య తను గ్యాప్ క్రియేట్ చేయడానికి ట్రై చేసినాడు. హీ వాజ్ గివింగ్ మీ సో మచ్ ఆఫ్ బ్యాడ్ టచ్, హీ వాజ్ డూయింగ్ ఆల్ దట్ అని అంటది. అండ్ షీ వాజ్ అనేబుల్ టు టెల్ హర్ మదర్, పాపకి. సరే చెప్పినా కూడా ఏమన్నది, తను అట్లాంటోడు కాదు, లేకపోతే తను అట్లా చేయడు అని. కానీ ఇక్కడ జరిగింది ఏంటి, నేను నమ్మినోడే నన్ను మోసం చేసింది అనుకుందా, లేకపోతే నేను ఇంకా ఇక్కడ పోయి నేను ఎవరికి చెప్పుకోవాలనుకుందా. ఇప్పుడు ప్రపంచం మొత్తం అంతా వేరైపోయి ప్రపంచం మొత్తం పక్కకి వెళ్ళినా కూడా నా తల్లిదండ్రులు నాతో ఉంటే నేను నా తల్లిదండ్రులతో షేర్ చేసుకునేదాన్నేమో, లేకపోతే నా తల్లి నా పక్కన ఉంటే నేను చెప్పుకునేదాన్నేమో అనే ఒక ఒపీనియన్ కూడా ఫామ్ అయి ఉండొచ్చు కదా. ఆబ్వియస్లీ. ఇప్పుడు ఆ బాయ్ ఫ్రెండ్ ఈజ్ అ బాయ్ ఫ్రెండ్, హస్బెండ్ ఈజ్ అ హస్బెండ్ అమ్మ. కరెక్ట్. ఇప్పుడు ఆయనకి పూర్ణచంద్రరావుకి ఆయన ఫ్యామిలీ ఉంది, ఆయన రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. హీఈస్ ఫ్రమ్ జన్నారం, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా జన్నారం నుంచి హీ బిలాంగ్స్ టు, అండ్ హీ బిలాంగ్స్ టు ఎస్సీ కమిటీ, ఐ థింక్ ఎస్టీ కమ్యూనిటీ, అండ్ షీ బిలాంగ్స్ టు దళిత్ కమ్యూనిటీ కదా, ఎవరు స్వేచ్ఛ కూడా. సో ఏంటంటే ఇప్పుడు ఆయనకు భార్య ఉంది, ఇద్దరు పిల్లలు ఉన్నారు అక్కడ. కానీ ఇప్పుడు ఆయన అక్కడ ఆ ఫ్యామిలీ ఆమెను జస్టిఫై చేయలేకపోయిండు, ఇక్కడ తనను కూడా జస్టిఫై చేయలేకపోయినాడు కదా. అవును. ఇప్పుడు ఏమంటే ఎంతసేపు నన్ను స్వేచ్ఛ పెళ్లి చేసుకో అని నన్ను ప్రెజరైజ్ చేసింది. వాళ్ళ వైఫ్ కూడా అదే అంటా ఉంది, స్వప్న నాయక్. ఆయన అక్కడ నన్ను ఇది చేసిండు, ఆమె సూసైడ్ అటెంప్ట్ చేసిందట ద మూమెంట్ షీ గాట్ టు నో. ఏది ఇక్కడ ఈమెతో అఫైర్ నడుపుతున్నాడు, లేకపోతే ఈమెతో రిలేషన్షిప్లో ఉన్నాడు అన్నప్పుడు తను అక్కడ సూసైడ్ అటెంప్ట్ చేసిందట. అంటే ఇప్పుడు ఒక్క ఫ్యామిలీ కాదు కదా ఉదయశ్రీ, ఇక్కడ ఏంటంటే ఒక 4 to 5 ఫ్యామిలీస్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి దీంట్లో. అవును. అదొకటే కాకుండా నాట్ ఓన్లీ ఫ్యామిలీస్, ఇక్కడ ఏంటంటే సొసైటల్ ఇంపాక్ట్. సొసైటీ, యు ఆర్ అ మీడియా పర్సన్, రైట్? యు ఆర్ ఆన్ సోషల్ మీడియా, యు ఆర్ వెరీ యాక్టివ్, యు ఆర్ అ జర్నలిస్ట్, యు ఆర్ అ పోయెట్. ఇప్పుడు ఏం మెసేజ్ ఇచ్చిపోయినావు సొసైటీకి ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే? అంటే ఇదే ఇంకా చావు నా సమస్యకు పరిష్కారమా, లేకపోతే చావు అన్ని సమస్యలకు పరిష్కారం అని చెప్పేసి అదే నా మెసేజ్ ఇచ్చిపోయింది నువ్వు, బీయింగ్ అన్ ఇన్ఫ్లుయెన్సర్ సొసైటీకి. ఇప్పుడు అందరు బాగానే ఉన్నారమ్మా. ఎవరు బాగున్నారు? పూర్ణచంద్రరావు బాగానే ఉన్నాడు, స్వేచ్ఛ వాళ్ళ పేరెంట్స్ బాగానే ఉన్నారు, స్వప్న నాయక్ బాగానే ఉంది, స్వప్న నాయక్ పిల్లలు బాగానే ఉన్నారు. ఇక్కడ ఇప్పుడు ఆర్ఫన్ అయింది ఎవరు? అరణ్య. ఇప్పుడు ఆ అమ్మాయి మీద ఎట్లాంటి ఇంపాక్ట్ ఉండొచ్చు? ఓకే, పబ్లిక్ రేంజ్ నుంచి, పబ్లిక్ దీని నుంచి, ఫోర్స్ నుంచి, లేకపోతే పీపుల్ ప్రొటెస్ట్ చేసినందుకు సరే తనంతట తాను వచ్చేసి తాను పోలీస్ స్టేషన్లో సరెండర్ అయినాడు. పోలీసు వాళ్ళు ఏంటి, పోక్సో కేసు బుక్ చేసినారు పాప కంప్లైంట్ తీసుకొని. వాళ్ళ ఫాదర్ శంకర్ గారు ఆయన ఒక కంప్లైంట్ చేసినారు, ఇంకో కేసు బుక్ అయింది. కానీ ఎన్ని రోజులు ఉంటాడమ్మా బయట? లోపల ఎన్ని రోజులు ఉంటాడు చెప్పండి? 45 days or 90 days ఎట్ ద మోస్ట్. తర్వాత బయటకు వస్తాడు. కానీ స్వేచ్ఛ అయితే బయటికి రాదు కదా. వన్స్ యు ఆర్ బరీడ్, షీ ఈస్ దేర్, రైట్? అంటే ఇప్పుడు ఆ టైంలో తను ఒక తీసుకున్న డెసిషన్, అది ఒక ఫ్రాక్షన్ ఆఫ్ అ సెకండ్ డెసిషన్ అమ్మ. అది సూసైడ్ అటెంప్ట్ కానీ లేకపోతే సూసైడ్ చేసుకోవాలనుకునేది ఏంటంటే ఇట్స్ అ ఫ్రాక్షన్ ఆఫ్ అ సెకండ్ డెసిషన్. ఆ టైంలో ఇఫ్ సంబడీ క్యాన్ ఇంటర్వ్యూన్, ఒకవేళ ఆ టైంలో సంబడీ క్యాన్ అప్రోచ్ హర్, ఆ టైంలో ఒకవేళ తను ఓపెన్ అప్ అయ్యి ఎవరికైనా చెప్పుకుంటే, ఇప్పుడు అందరు అన్నట్టు ఇట్స్ ప్యూర్లీ ఆ మేల్ డామినేటెడ్ సొసైటీ. ఇప్పుడు ఎంత చేసినా ఏం చేసినా మొగోడే అంటారు, స్త్రీ అని అంటారు. ఇప్పుడు తను బయటికి రాగలడు, తర్వాత రేపు ఇంకా ఆయన లైఫ్లోకి ఇంకెవరు, శంకర్ వాళ్ళ ఫాదర్ అంటా ఉన్నారు, స్వేచ్ఛ వాళ్ళ ఫాదర్ అంటా ఉన్నాడు, ఈజ్ అ ఉమనైజర్, స్త్రీలోలుడు అని అన్నాడు ఒక మాట. అంటే దట్స్ అ వెరీ కామన్ ప్రాక్టీస్ ఫర్ హిమ్. అండ్ ఇట్లా ట్రాప్ చేయటం, అమ్మాయిని ట్రాప్ చేయటం, ఇవన్నీ చేయటం, దట్స్ అ వెరీ కామన్ థింగ్ ఫర్ హిమ్ అని అన్నాడు. కానీ ఎవరు, హూస్ ద లూజర్ అమ్మా ఇక్కడ? షీ హ్యాస్ లాస్ట్ హర్ ప్రీషియస్ లైఫ్ కదా. ఇప్పుడు తనతోటి, ఇప్పుడు తను ఒక్కడే కాదు కదా, ఇప్పుడు ఎంతమంది సింగిల్ ఉమెన్ లేరు? సింగిల్ ఉమెన్ ఫైట్ చేయట్లేదా, బ్రతకట్లేదా? తను చేసింది, అప్పటి వరకు చేసింది కదా తన లైఫ్ చూసుకుంటే. తనేం హ్యాపీగా లేదు అంతకు ముందైనా కానీ. హ్యాపీగా లేదు, కరెక్టే. కానీ ఇప్పుడు తనతోటే కంటిన్యూ చేయాలా, లేకపోతే తనతోటే ఉండాలని చెప్పేసి ఎవరు ఫోర్స్ చేయలేదు, కంపెల్ చేయలేదు కదా ఆమెని. అదే ఇప్పుడు ఎవరు ఎంత ప్రెషర్ ఫీల్ అయ్యిందో తను, అదే ఎంత బాధపడిందో, ఎంత ప్రెషర్ ఫీల్ అయ్యి, లేకపోతే ఎంత కాన్వర్ట్ సిచ్యుయేషన్ లో ఎంత డిప్రెస్ అయ్యి ఉంటే ఆ డెసిషన్ తీసుకుని ఉండాలి. ఇప్పుడు మనిషి ప్రాణం అయితే పోయింది కదా. ఇప్పుడు మనిషి ప్రాణం పోయినాక నువ్వు ఎన్ని కోట్లు పెట్టినా, ఎంత పెట్టినా అయితే మనిషి ప్రాణం అయితే రాదు కదా. ఒక పర్సన్ అయితే నువ్వు ప్రాణం తీసినావు కదా. ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకుంటాను ఆశ చెప్పినావో, లేకపోతే నేను ఇన్ని రోజుల నుంచి నేను చేసుకుంటా అని చెప్పేసి లాస్ట్ మినిట్లో నేను చేసుకోనని అంటే అట్లా కూడా అయ్యి ఉండొచ్చు కదా. ఇప్పుడు మనం ఎంత మాట్లాడినా, ఎన్ని చేసినా, ఎవరు చెప్పినా అమ్మా,
వాళ్ళ ఫాదర్ చెప్పినా, వాళ్ళ మదర్ చెప్పినా, కూతురు చెప్పినా, లేకపోతే పూర్ణచంద్ర చెప్పినా, లేకపోతే స్వప్న నాయక్ చెప్పినా, ఎవరు చెప్పినా కూడా ఇట్స్ ఓన్లీ అ హైపోథీసిస్ స్టోరీ. ఇట్ మే నాట్ బీ ద ట్రూత్. ఎక్సెప్ట్ స్వేచ్ఛ, నోబడీ కెన్ స్పీక్ అవుట్ ద ట్రూత్, బట్ షీ ఈజ్ నాట్ దేర్. సో ఇప్పుడు ఏంటంటే మనము ఓన్లీ హైపోథీసిస్ మీద, లేకపోతే ఒక ఊహించుకున్న దాని మీదనే మనము దాన్ని బిల్డప్ చేసుకోవాలి, లేకపోతే ఊహించుకునేదే నిజం అనుకుంటాం, కానీ ఇట్ మే నాట్ బీ ట్రూత్. అండ్ ఇట్స్ నాట్ ద రైట్ థింగ్ ఆల్సో టు డూ. Maybe. అండ్ అంటే వెన్ అ పర్సన్ ఈజ్ నాట్ దేర్, ఆమెను జడ్జ్ చేయటం కూడా తప్పు మనము. అవును. ఇప్పుడు తను చనిపోయింది, సరే తను ఇదే నా డెసిషన్, నా లైఫ్ డెసిషన్, ఇంకా దీని తర్వాత ఇంకా ఐ డోంట్ వాంట్ టు గో త్రూ ఎనీ కైండ్ ఆఫ్ పెయిన్, సఫరింగ్ ఇట్లాంటి నాకు వద్దు. ఇంకా తను ఎంత డిప్రెస్ అయ్యి ఉండొచ్చు, లేకపోతే ఎంత సైకలాజికల్గా తీసుకుని ఉండొచ్చు అమ్మా ఒక డెసిషన్ తీసుకుంది అంటే డెత్కి. సో ఆమె పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే నేను చేసింది కరెక్టే అని ఆ మూమెంట్లో, ఆ ఫ్రాక్షన్ ఆఫ్ అ సెకండ్లో ఆ డెసిషన్ తీసుకుంది, అండ్ షీ కిల్డ్ హర్ సెల్ఫ్. బట్ దట్స్ నాట్ ద థింగ్ దట్ షుడెంట్ హ్యావ్ హ్యాపెన్. అట్లాంటివి జరగకుండా ఉండాల్సింది. కానీ ఇప్పుడు ఏంటంటే ఉదయశ్రీ, ఇక్కడ ఇంకొక రాంగ్ ప్రెసిడెంట్ కూడా సెట్ చేసిపోయింది తాను. ఏంటంటే ఏ సమస్యకైనా పరిష్కారం ఇదే, చావును తప్పిన పరిష్కారం లేదు, చావును మించిన పరిష్కారం లేదు. సో నేను ఇచ్చే సొల్యూషన్ ఇదే, లేకపోతే నా జీవితానికి ఇదే నా ఎండ్, లేకపోతే నేను ఇచ్చే ఆన్సర్ ఇదే అనుకుంది. కానీ ఈమెను ఎంతమంది ఈ అంటే అంత పెద్ద యాంకరే ఆమె ఆమె ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ లేక ఆమె సూసైడ్ చేసుకున్నప్పుడు మేమేంటి, మాదేంటి అనే ఒక పాయింట్ ఆఫ్ వ్యూ అయితే స్టార్ట్ అయింది కదా. మా సొసైటీకి ఒక కొత్త నువ్వు ఇది ఇచ్చినావు కదా. ఆమెకున్న ప్రెషర్స్, ఆమె చనిపోయినా గానీ అందరూ ఎగ్జాంపుల్ గా తీసుకుంటారు, ఆమెను ఎగ్జాంపుల్ గా తీసుకుంటారు. ఒకటి కానీ ఆమె ఇప్పుడు ఆమె సోషల్ ఇన్ఫ్లుయెన్సర్ కాకుండా, లేకపోతే జర్నలిస్ట్ కాకుండా, లేకపోతే ఇట్లా పబ్లిక్ ఫిగర్ కాకపోతే నోబడీ కేర్స్. ఇప్పుడు ఎంతమంది రోజు చచ్చిపోతా ఉన్నారు. కానీ ఇక్కడ ఏంటంటే షీ వాజ్ యాక్టింగ్ లైక్ అ రోల్ మోడల్. అంటే సొసైటీకి షీ వాజ్ ఎవ్రీ టైమ్ షీ వాజ్ ట్రైంగ్ టు గివ్ అ మెసేజ్. కానీ ఎంత ఇన్ఫ్లుయెన్సర్ అయినా ఇంకేదైనా ఉండొచ్చు, బట్ ఫస్ట్ షీఈ్ ఏ హ్యూమన్. షీఈ్ హ్యూమన్ బీయింగ్. human అదే being. యాజ్ అ హ్యూమన్ గానే ఆలోచించింది తామే. హ్యూమన్ గా ఒక డెసిషన్ తీసుకొని నేను ఐ డోంట్ వాంట్ టు గో త్రూ దిస్ ఎనీమోర్. ఇప్పుడు ఇంకా ఈ పెయిన్, ఈ సఫరింగ్ ఇది నేను తీసుకోలేను. ఇప్పుడు ప్రెషర్ పెట్టుండొచ్చు తన మీద, ఎవరు పూర్ణచంద్ర మీద ప్రెషర్ పెట్టుండొచ్చు, లేకపోతే సోషల్ ప్లాట్ఫామ్స్లో రాసుకొని ఉండొచ్చు. ఏంటి ఇప్పుడు సింగిల్ ఉమెన్ అంటే ఎవ్రీబడి వాంట్స్ టు ట్రై. అందరి కాన్సన్ట్రేషన్, అందరి నజర్ ఆమె మీద ఉంటుంది. అందులో ఆ అమ్మాయి బ్యూటిఫుల్, చక్కగా ఉంటుంది, చాలా పద్ధతిగా ఉంటుంది, ప్రజెంటేషన్ కూడా బాగుంటుంది. ఇప్పుడు ఎవరో ఒకళ్ళు నాతో అడ్వాంటేజ్ తీసుకోకూడదు, ఇంకొకటి నాతో మిస్బిహేవ్ చేయకూడదు, లేకపోతే ఇంకొకటి నా లైఫ్లోకి రాకూడదు. ఆర్ ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇన్ టు ఎనీబడీస్ లైఫ్, ఆర్ నోబడీ నా లైఫ్లోకి ఇంకెవరు రావద్దు అనే ఇంటెన్షన్ తోటి కూడా ఆమె స్వేచ్ఛ పూర్ణచంద్ర అని చెప్పేసి రాసుకోవటం స్టార్ట్ చేసింది. కానీ ఇట్ డిడెంట్ హెల్ప్ కదా. ఏదో జస్ట్ ఫర్ ద నేమ్ సేక్ ఏదో రాసుకుంది, కానీ ఏమైంది అక్కడ, ఏం కాలేదు కదా. నువ్వు ఎవరినైతే నమ్ముకొని నీ లైఫ్ నువ్వు సాక్రిఫైస్ చేసుకున్నావో, లేకపోతే నీ కమిటెడ్ లైఫ్లో ఉందామనుకున్నావో, హీ వాజ్ నాట్ దేర్ ఫర్ యూ. సో అట్లాంటప్పుడు ఇంకా ఏంటి, నాకు నా లైఫ్కి ఇంకా ఏం సొల్యూషన్ ఉంది, లేకపోతే దిస్ ఈజ్ ద సొల్యూషన్ ఫర్ మై లైఫ్ అని తను ఒక డెసిషన్ తీసుకొని, ఫ్రాక్షన్ ఆఫ్ అ సెకండ్లో తీసుకునే డెసిషన్ తోటి, అంటే మనకు చిన్న కాలుకు దెబ్బ తాకితే, లేకపోతే ఇంత దెబ్బ తాకితేనే మనం ఎంతో పెయిన్ఫుల్గా ఫీల్ అవుతూ ఉంటాము. అట్లాంటిది నువ్వు హరబర జిందగీని నువ్వు ఒక ఫ్రాక్షన్ ఆఫ్ అ సెకండ్లో డిసైడ్ చేసుకొని హ్యాంగ్ చేసుకున్నావు అంటే ఎంత పెయిన్ఫుల్ అది చూడండి. ఇప్పుడు అంత బ్యూటిఫుల్ గర్ల్ చచ్చిపోయినప్పుడు ఆమె ఫేస్ చూడండి ఎంత ఇదైపోయిందో, మొత్తం డార్క్ అయిపోయి. అంటే షీ హాజ్ రియల్లీ సెట్ అ రాంగ్ ప్రెసిడెంట్ అమ్మ. అంటే షీ కుడెంట్ హ్యావ్, అంటే ఆమె ఆ డెసిషన్ తీసుకోవాల్సింది కాదు. నిజంగా బ్రతికి చూపించి నువ్వు ఇంకా 10 మందికి ఆదర్శంగా ఉంటే సొసైటీ అప్రిషియేట్ చేసేదేమో. కానీ ఇప్పుడు ఏంటంటే నువ్వు తప్పు చేసి నీ తప్పును కవర్ చేసుకోవడానికి, లేకపోతే నీ దగ్గర ఆన్సర్ లేక, నీ దగ్గర సొల్యూషన్ లేక పిరికిదానిలాగా చచ్చిపోయింది అంటారు, బ్రేవ్ గర్ల్ లాగా చచ్చిపోయింది అలే కదా. బ్రేవ్ గర్ల్ అంటే నువ్వు బ్రతికి చూపిస్తే బ్రేవ్ గర్ల్ అనేవాళ్ళేమో. కానీ ఇప్పుడు ఏంటంటే ఒక పిరికిదానిలాగా నువ్వేదో తప్పు చేసినట్టు. ఇప్పుడు నిన్నే అమ్మాయినే అంటారమ్మా. ఎవరు ఇప్పుడు పూర్ణచంద్రరావుని ఎవరేమన్నారు, శంకర్ని ఎవరేమన్నారు, స్వేచ్ఛ వాళ్ళ మదర్ని ఏమన్నారు, ఫస్ట్ హస్బెండ్ ఏమన్నారు, సెకండ్ హస్బెండ్ ఏమన్నారు. ఆఖరికి తను రాసిన 5 పేజీ లెటర్లు తను క్లియర్గా రాసిండు, దిస్ ఈజ్ నాట్ ద ఫస్ట్ మ్యారేజ్ ఫర్ హర్. ఆమెకు ఫస్ట్ మ్యారేజ్ కాదు, సెకండ్ మ్యారేజ్ కాదు. మరి నీ లవ్ ఎక్కడ పోయింది, నీ అఫెక్షన్ ఎక్కడ పోయింది, లేకపోతే నీ కమిట్మెంట్ ఎక్కడ పోయింది. ఇప్పుడు ఇవాళ నీ స్కిన్ నువ్వు సేవ్ చేసుకోవడానికి నువ్వు ఆమె మీద బురద చల్లుతున్నావు. అదేమో మరి ఒక సూసైడ్ నోట్ రాసేసి ఇదంతా చేసి ఉంటే అప్పుడు ఎట్లుంటుండే. మరి ఆమె తను నీకు మంచి చేసిపోయింది, కానీ నువ్వు తనకేం మంచి చేసినావు. ఇప్పుడు తన మీద నువ్వు పేపర్ వేసడం స్టార్ట్ చేసేసినావు కదా. నిన్ను నువ్వు సేవ్ చేసుకోవడానికి, లేకపోతే నీది నువ్వు బయటికి రావడానికి
నిన్ను నువ్వు కవర్ అప్ చేసుకోవడానికి నేను చేసింది తప్పు కదా, తనే తప్పు చేసిందని చెప్పేసి తన మీద బ్లేమ్ ఇస్తున్నావు. నన్ను పెళ్లి చేసుకోమని అంటే తన మీద బ్లేమ్ అంటే ఆయన ఏమన్నారంటే లెటర్ లో తనకి డిప్రెషన్ అనేది చిన్నప్పటి నుంచి ఉంది, పేరెంట్స్ వల్ల కూడా చాలా సఫర్ అయింది తను. నేను ట్రీట్మెంట్ కి తీసుకెళ్ళినా, నేను ట్రీట్మెంట్ చేయించినా నన్ను ఒక్కరిని బ్లేమ్ చేస్తున్నారు అని తన సైడ్ నుంచి తను తన కరెక్టే version వినిపిస్తూ ఉన్నాడు. తీసుకుంటాడమ్మా, తను ఎందుకు బ్లేమ్ తీసుకుంటాడు చెప్పండి మీరు. ఇప్పుడు తనకి తన భార్య ఉంది, తన పిల్లలు ఉన్నారు కదా. ఇప్పుడు స్వేచ్ఛతో ఏదైతే రిలేషన్షిప్ ఉందో దట్స్ ఓన్లీ అన్ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్, రైట్? ఆర్ దట్ కెన్ బి కాల్డ్ యాజ్ అ లివ్ ఇన్ రిలేషన్షిప్, కానీ దట్ కెనాట్ బి కాల్డ్ యాజ్ అ మ్యారేజ్ కదా. మ్యారేజ్ ఎప్పుడైతుంది? తన వైఫ్ కి డివోర్స్ చేసి అక్కడ అంతా గివ్ అప్ చేసి ఇక్కడికి వచ్చి మనం లీగల్ గా నువ్వు పెళ్లి చేసుకున్న రోజు దట్ ఈస్ కాల్డ్ యాజ్ మ్యారేజ్. కానీ అక్కడ జరగలేదు కదా. మరి ఇప్పుడు జరుగుతుందని ఆశ కూడా లేదు, నేను చేసుకుంటా అని చెప్పేసి నేను ఎప్పుడు అనలేదని అంటాడు. లేకపోతే దిస్ విల్ కంటిన్యూ లైక్ దిస్ ఓన్లీ. ఇప్పుడు ఒకసారి కమిటెడ్ రిలేషన్షిప్లోకి రాకముందు అది వేరే ఉంటుందమ్మా. వన్స్ యూ గెట్ ఇన్ టు రిలేషన్షిప్ ఆర్ వన్స్ ఇట్ ఈస్ కమిటెడ్ ఫ్రమ్ బోత్ ద ఎండ్స్, అప్పుడు ఏంటంటే నీకు ఇదివరకు ఉన్నంత ఇంట్రెస్ట్ ఉండదు. ఇప్పుడు ఆయనకు ఆయన భార్య మీద ఆయనకు ఇంట్రెస్ట్ చచ్చిపోయిందా, లేకపోతే ఆమె మీద ఇంట్రెస్ట్ పోయిందా, ఏమైంది? నేను డిప్రెషన్లోకి పోయినా, నేను డిప్రెషన్లోకి వెళ్తే నన్ను కాశీకి తీసుకెళ్ళిండు అని అంటది. ఇప్పుడు తనని ఏదో అరుణాచలం టెంపుల్కి తీసుకెళ్ళిండు అని అంటది. ఏంటి, ఈమె చాలా లో ఉంది, ఈమెను సెట్ చేయాలి అని చెప్పేసి. అక్కడ కూడా దే నెవర్ స్పోక్ ద ట్రూత్. ఫస్ట్ ఏం చెప్పినారు, మేము జన్నారం అడిగిపోతున్నాం అన్నారట. తర్వాత దెన్ దే వెంట్ టు సమ్వేర్ ఎల్స్. అక్కడ ఏదో మన జన్నారంలో ఏదో ఫామ్ హౌస్ కడుతున్నా, దాంట్లో చెట్లు మొక్కలు ప్లాంటేషన్ కోసం తీసుకురావాలని. ఇవన్నీ ఏంటంటే అమ్మా, ఇవన్నీ ఎండ్ అయ్యేది ఇట్లనే ఉంటుందమ్మా. ద ఎండ్ ఈస్ ఆల్వేస్ లైక్ దిస్ ఇన్ ఎనీ రిలేషన్షిప్. టేక్ ఎనీ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ ఆర్ టేక్ ఎనీ రిలేషన్షిప్ లైక్ దిస్. ఇప్పుడు ఎప్పుడైనా కూడా ట్రయాంగిల్ అయినప్పుడు సంబడి హ్యాస్ టు. కానీ ఈమె అంటే దాంట్లోకి వెళ్ళి ఎందుకు బయటికి రాలేదు, లేకపోతే ఎందుకు గివ్ అప్ చేసింది అనేది ఆమె పాయింట్ ఆఫ్ వ్యూలో వీ కెనాట్ జడ్జ్. అండ్ ఆమె బ్రతికలేదు కాబట్టి ఇంకా ఆమె గురించి మనము ఎక్కువ నెగటివ్గా మాట్లాడటం కూడా తప్పు. తప్పితే ఏంటంటే the girl's life should be good and she should have a better life or better future. ఓకే, ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ సూసైడ్ అన్నిటికీ పరిష్కారం కాదు. సూసైడ్ ఎప్పుడు పరిష్కారం కాదు. చావు దేనికి పరిష్కారం కాదు. చావు అంటే ఏంటంటే మనం చచ్చిపోతాం, తీసుకెళ్లి పాతి పెడతారు, కాల పెడతారు. కానీ దట్ విల్ హ్యావ్ సో మెనీ సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ ద ఇది. ఇప్పుడు అందులో మీరు ఒక సొసైటీలో ఉన్నప్పుడు, ఒక సోషల్ ఇన్ఫ్లుయెన్సర్ అయినప్పుడు దట్ షుడ్ నాట్ బి యువర్ ఇది. ఇప్పుడు మీరు అట్లా ఇండిపెండెంట్గా ఉంటే మిమ్మల్ని ఎవరు కొట్టరు. ఇప్పుడు నువ్వు ఎందుకు సూసైడ్ చేసుకోలేదు నేను ఎవరు ప్రెజరైజ్ చేయరు. కానీ ఆ ఫ్రాక్చర్ ఆఫ్ అ సెకండ్లో మీరు తీసుకున్న డెసిషన్ వల్ల, మీరు తీసుకున్న ఇది వల్ల ఇప్పుడు ఇంతమంది డిబేట్కి లేకపోతే ఇంతమంది మాట్లాడుకోవడానికి ఒక రీజన్ ఇచ్చినారు అంతే. బట్ డెత్ ఈజ్ నాట్ అ సొల్యూషన్ ఫర్ ఎనీ ప్రాబ్లమ్. ఎప్పుడైనా కూడా వెన్ ఎవర్ యూ గెట్ అ థాట్ ఆల్సో యూ జస్ట్ గో అవుట్ ఆఫ్ ద సిచ్యుయేషన్. ఆ సిచ్యుయేషన్ నుంచి బయటకు వెళ్ళిపోవాలి. కానీ చావ్ ఈజ్ నాట్ ద ఆన్సర్ ఫర్ ఎనీ ప్రాబ్లమ్ అమ్మా. అట్లా అంటే మెనీ పీపుల్ ఆర్ గోయింగ్ త్రూ మెనీ ప్రాబ్లమ్స్, బట్ డెత్ ఈస్ నాట్ ద థింగ్. ఆర్ కిల్లింగ్ యువర్ సెల్ఫ్ డజంట్ సాల్వ్ యువర్ ప్రాబ్లమ్స్. డెఫినెట్లీ కరెక్ట్. చాలా మంచి మాట చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. వెల్కమ్ అమ్మా. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.